హైదరాబాద్ లో కుక్కట్పల్లిలో లులు హైపర్ మార్కెట్ తెలియని వాళ్ళు ఉండరు. కానీ అది పైన పటారం లోన లొటారంగా మారిపోయిందా? ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఆహార పదార్థాలు పురుగులు, నాసిరకం నిల్వలను అధికారులు గుర్తించారు. చికెన్ గలీజ్ గా ఉండగా పాడైపోయిన కూరగాయలు వాడుతున్నట్లుగా తేలింది. వాటిలో పురుగులు సైతం కనిపించాయి. ఎక్స్పైరీ లేబుల్ మార్చడం, గడువు ముగిసిన లైసెన్స్ తో విక్రయాలు సాగించడాన్ని గుర్తించారు. శనగపిండిలో, గోధుమ పిండిలో, పప్పుల్లో పురుగులు కనిపించాయి. మాంసం వ్యర్థాలతో డ్రైన్లు మూసుకుపోయినట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో తేలింది. సుమారుగా 150 కేజీల ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని శాంపిల్స్ ని సేకరించారు. అయితే ఈ మధ్య కాలంలో మనం కూడా చూసాము, సోషల్ మీడియాలో ఒక వైరల్ కూడా అయింది. ఒక తల్లి లులు మాల్లో కూడా ఒక స్నాక్ ఐటమ్ మిక్సర్ ని కొనుక్కొని వచ్చారు. సో అతను పిల్లలను కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఆవిడ ఒక చనిపోయిన ఒక బల్లిని కూడా అందులో గుర్తించడగా కూడా, సో లులు మాల్లో మేము తీసుకున్నాము, తెలియక నా పిల్లల్ని పెట్టాను, జాగ్రత్తగా ఒకసారి కొనేటప్పుడు చూసుకొని వాడనంటూ కూడా ఒక ఆవిడ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టడం జరిగింది. అది కూడా చాలా వరకు వైరల్ అయింది. ఇప్పుడు అధికారులు కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు లులు మాల్లో హైపర్ మార్కెట్లో. సో చాలా వరకు నాసిరకమైన ఫుడ్ అక్కడ దొరికినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హిమబిందు హైదరాబాద్ లో అత్యధిక జనాదరణ కలిగినటువంటి లులు మాల్ ఒకటిగా ఉంటుంది. గత కొంతకాలం నుంచి కూడా కుకట్పల్లి ప్రాంతం అత్యధికంగా పబ్లిక్ లులు మాల్ కి వెళ్తూ ఉంటారు. అక్కడ వస్తువులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఏది కావాలనుకున్నా సరే లులు మాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం లులు మాల్ లో జరుగుతున్నటువంటి యొక్క ఫుడ్ సేఫ్టీ రైడ్స్ లో భాగంగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు, లులు మాల్ అనేది పైన పటారం లోన లొటారమా అనేటువంటి సందేహాలన్నీ కూడా నిజమవుతున్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినటువంటి సందర్భంలో ఆహార పదార్థాల్లో పురుగులను గుర్తించడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం అక్కడ ఒక ఫ్యామిలీ అక్కడికి వెళ్ళినప్పుడు తినుబండారాలలో బొద్దింకలు రావడం, బల్లులు రావడం, ఆ వార్తలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి నేపథ్యంలోనే వరుసగా ఫిర్యాదులు అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు లులు మాల్ పైన ఉన్నటువంటి హైపర్ మార్కెట్ పైన రైడ్ చేసినటువంటి సందర్భంలో పూర్తిగా నాసిరకమైనటువంటి ఆహార పదార్థాలను గుర్తించారు. కిచెన్ గలీజ్ గా ఉండటంతో పాటు పాడైపోయినటువంటి కూరగాయలు వాడుతున్నట్లు తెలుసుకున్నారు. మరోవైపున వాటిలో పురుగులు సైతం కనిపిస్తూ ఉన్నాయి. ఎక్స్పైరీ లేబుళ్లను మార్చడం, కాలం చెల్లిపోయినటువంటి వస్తువులను తిరిగి కస్టమర్లకు అమ్మేటువంటి ప్రయత్నాలు చేయడం, గడువు ముగిసినప్పటికీ కూడా లైసెన్స్ తో విక్రయాలు సాగించడాన్ని గుర్తించడం జరిగింది. ఇక కేవలం అక్కడ కనిపించినటువంటి అంటే ఒక నిర్ణీతమైనటువంటి ధరల్లో లభిస్తాయి వస్తువులు అనుకున్న వాటిలో కూడా ఇప్పుడు శనగపిండి కావచ్చు, గోధుమ పిండి, పప్పులు లాంటి వస్తువులలో ఇటువంటి ఆహార పదార్థాలలో కూడా పూర్తిగా పురుగులు కనిపించడం జరిగింది. మాంసం వ్యర్థాలతో డ్రైన్లు మూసుకుపోయినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క తనిఖీల్లో తేలింది. దీంతో సుమారు 150 కేజీల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని మరికొన్ని శాంపిల్స్ ని కూడా సేకరించినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.